ఓ మై గాడ్, ఇంత పెద్ద విగ్రహాలు! వా, సూపర్! నా హైట్ కొంచెం కూడా సరిపోతుంది ఫుల్ గణేష్ని కవర్ చేయడానికి. ఒక్కొక్క వినాయకుడు ఇక్కడ మనకు 18-19 ఫీట్స్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఎడ్ల బండి మీద ఉన్న వినాయకుడు 16 ఫీట్ చేంజ్ ఉంది. ఎడ్ల బండి వినాయకుడు చాలా మంచిగా ఉంది, మంచి కలర్ఫుల్గా హైలైట్ ఉంది. ఇది 1 lakh చేంజ్ ఉంటుంది అని చెప్పారు ఇక్కడ బ్రదరు. హాయ్, హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఈస్ హరీష్, బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇవాళ కొరుట్లకు వచ్చిన. కొరుట్లలో పెద్ద పెద్ద వినాయకులు చేస్తారు ఇక్కడ విగ్రహాలు. సో కొరుట్లలో వినాయకులు ఎట్లున్నాయి, ఈసారి ఏ మోడల్స్ ఉన్నాయనేది చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడు, ఇగో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. 20 ఫీట్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒక బ్రదర్ ఇంకా పెయింటింగ్ వేస్తున్నాడు. కోరుట్లలో అన్ని ప్రీ బుకింగ్సే ఉంటాయి ఆల్రెడీ. ఇది ఒక్కొక్క విగ్రహం 1 lakh చేంజ్ ఉంటుందంట. ఇక్కడ పక్కనే శిల్పకళ ఆర్ట్స్ అని ఇంకొక షాప్ ఉంది. ఇక్కడికి వెళ్ళి చూసేద్దాం రండి. వావ్ ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం సూపర్ ఉన్నాయి వినాయకులు. ఇంత ముందులాగా పెద్ద పెద్ద సైజులో లేవు, 18-20 ఫీట్లో లేవు, కానీ చిన్న సైజులనే, కానీ ఫుల్లీ డీటెయిల్ ఉన్నాయి. డీటెయిలింగ్ మస్తు ఉంది. మంచి మంచి కలర్లు, మంచి మంచి డిజైన్లతో ఎక్సలెంట్ ఉన్నాయి. శిల్పకళ ఆర్ట్స్లో చూసేయండి, సూపర్ ఉన్నాయి వినాయకులు ఇక్కడ. ఒక్కొక్క వినాయకుడు ఇక్కడ మనకు 18-19 ఫీట్స్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఎడ్ల బండి మీద ఉన్న వినాయకుడు ఆల్మోస్ట్ ఎన్ని ఫీట్లు అనేది 16 ఫీట్ చేంజ్ ఉంది. ఎడ్ల బండి వినాయకుడు చాలా మంచిగా ఉంది. మనకు ఈవెన్ కరీంనగర్లో కూడా ఇంత విగ్రహాలు చేయరు. సో మనకు కొరుట్లో వచ్చేసి చాలా ఫేమస్ అన్నమాట గణేష్ విగ్రహాలకి అండ్ దుర్గామాత విగ్రహాలకి. సో మన దగ్గరలో ఉంటే విజిట్ అయిపోండి. కొరుట్లో మొత్తం పెద్ద పెద్ద విగ్రహాలే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20-30 ఫీట్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ పక్కనే హరిహర కళ ఆర్ట్స్ ఉంది. ఇక్కడికి వెళ్ళి చూసేద్దాం. వావ్, ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసిన దగ్గర కంటే ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి డిజైన్స్. సూపర్ ఉన్నాయి కదా, బ్యూటిఫుల్. శివన్ లాగా ఉన్నాడు ఇక్కడ గుర్రాల మీద. సూపర్ ఉంది ఈ విగ్రహం అయితే. ఇక ముందుకేమున్నాయి, ఫ్రెండ్స్, ఇక్కడ నా వెనకాల ఉన్న గణేష్ అయితే నాకు మస్తు నచ్చింది అన్నమాట. 16-17 ఫీట్ ఉంటుంది హైట్ విగ్రహం. మంచి కలర్ఫుల్గా హైలైట్ ఉంది. ఇది 1 lakh చేంజ్ ఉంటుంది అని చెప్పారు ఇక్కడ బ్రదరు. సో నెగోషియేషన్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటా, వచ్చి మాట్లాడుకుంటే తెలుస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే అన్ని పిఓపి గణేష్లే ఉన్నాయి. కంప్లీట్గా పిఓపి. మట్టి విగ్రహాలు ఇంత హైట్లో పెట్టడానికి పాసిబుల్ కాదు. సో మంచిగా ఉన్నాయి కదా.
ఇంకా ఆ పక్క కలరింగ్ ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఆ పక్క వెళ్ళి చూద్దాం. కలరింగ్ అవన్నీ చేస్తున్నారు. ఆ పక్క వెళ్ళి చూద్దాం. నా హైట్ కొంచెం కూడా సరిపోతలేదు ఫుల్ గణేష్ని కవర్ చేయడానికి. మై గాడ్, ఇంత పెద్ద విగ్రహాలా! చాలా వరకు విగ్రహాలు ఉన్నాయి, కాకపోతే అన్నీ పిఓపి గణేష్లే, ఒకటి కూడా మట్టి విగ్రహం కాదు. సో దయచేసి ఎన్విరాన్మెంట్ని ఖరాబ్ చేయకుండా మట్టి విగ్రహాలు వాడురి. సో మనకి మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మొత్తానికి అది మంచిది. సో దిస్ ఈజ్ మై స్మాల్ రిక్వెస్ట్. ఓకేనా? మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం. దిస్ ఈజ్ హరీష్ దికొండ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.